స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయాన్ని మరొక్కసారి మీ చేతులుగా అప్పగించుకుంటున్నాం. మరి యొక్క ప్రియమైనటువంటి యొక్క బిడ్డలు కట్టుకున్న యొక్క నూతన గృహంలో మరి ప్రభు పనులను ముగించుకొని మరి దినాల గృహ ప్రవేశం చేసుకోవాలని ఆశించి మరి ఏర్పరచుకున్న కోరికను బట్టి నీకు స్తోత్రాలు. రాగలిగిన వారిని బట్టి నేను స్తుతిస్తున్నాను. రావలసిన వారి కొరకు ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మ యొక్క తాగుదలలో ఉంచండి. కావలసిన యొక్క నడుపుదల మాకు దయచేయండి. ప్రతి వారి యొక్క గమనం మీ మాటల మీద ఉంచడానికి సహాయం చేయండి. ప్రభుని వందనా స్తోత్రాలు చెల్లిస్తూ పాడు చేసే శత్రువు యొక్క చెరబట్టే శత్రువు యొక్క ఆలోచనలన్నిటి నుంచి మీరు నీ బిడ్డలందరూ భద్రపరుస్తున్నారు. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీకు అప్పగిస్తూ ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వ్యక్తిగల నవనెచ్చే నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన సంఘస్థులకును ఆహ్వానించబడిన వారందరికీ ప్రభువైన క్రీస్తు యేసు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాము. దేవుడు మరొక అవకాశాన్ని మనకిలాగా ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవుడు ఇచ్చిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనది. దేవుడు ఇచ్చినట్టు యొక్క సమయాన్ని దుర్వినియోగం చేసుకునేటి యొక్క పని దుష్టుడు. సో మంచివాడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు, చెడ్డవాడు సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటాడు. సమయం అందరికీ సమానంగానే ఇవ్వబడుతుంది, ఏ సందేహమే లేదు. అయితే ఇవ్వబడినట్టు యొక్క సమయాన్ని మనం ఎలాగ ఉపయోగించుకుంటున్నామనే దాన్ని బట్టి ఈ జీవితం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సమయాన్ని సరైన విధముగా చక్కబరుచుకుంటూ సరిదీసుకుంటూ ఎప్పటికప్పుడు మన జీవితాన్ని క్రమబద్ధీకరించుకుంటూ వెళుతున్నప్పుడు మన జీవితాలు చక్కగా ఉంటాయి. కానీ అలా కాకుండా ఏదో తర్వాత చూద్దామని అనుకుంటూ వెళుతూ పోతున్నట్లయితే ఆ జీవితం కూడా అలాగనే అస్తవ్యస్తంగా ఉంటుంది. సో ప్రతి ఒక్క మనుషుడు తన జీవితంలో కోరిక ఏంటంటే చక్కగా ఉండాలని కోరుకుంటాడు. చక్కగా ఉండాలని కోరుకుంటూ దాని కొరకని తగిన శ్రద్ధ తీసుకోకుండా మరి చక్కదనం జీవితంలో రావాలంటే రాదు. దాని కొరకని యొక్క శ్రమ అవసరం, దాని కొరకని యొక్క మనం కష్టపడటం అవసరం. లేకుండా అవి మన జీవితంలో సంపాదించుకోలేము. ఈ రాత్రికాల సమయంలో కూడా మరి దేవుడి యొక్క ఉద్దేశము, సంకల్పములు, ఆయన ఆలోచనలను మనకి ఎవరికి తెలియదు. ఆయన ఇస్తున్నట్టు యొక్క సమయాల్ని మనము ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళటం వరకే మన పని. ఆయన ఏమి చేయవలనని మన పక్షంగా ఆశిస్తున్నాడో దానిని మన యందు జరగనిద్దాం. మన జీవితంలో మనం అనుకున్నన్ని జరుగుతూ ఉంటే కనుక దేవుడితో పని లేదు మనకి. కానీ మన జీవితంలో అనుకునేది ఒకటి, జరిగినది ఒకటి జరుగుతూ ఉంటాయి. ఇవి ప్రతి ఒక్కరి జీవితంలో చూసేవే. నేను ఇలాగ అనుకోలేదే అని జరిగిన తర్వాత మన జీవితాల్లో ఆ విషయాల గురించి బాధపడుతూ చింతిస్తాం.
దానిని బట్టి చాలా వేదన చెందుతాం. మరలా అలాంటి పరిస్థితులు మనలో జరగకుండా సాధ్యమైనంత వరకు ప్రయాసపడుతూ ప్రయత్నం చేస్తాం. అయితే మనం అనుకోకుండా మనకి ఏదైనా ఒక మంచి జరిగితే దాని విషయంలో చాలా ఆనందిస్తూ సంతోషిస్తూ ఉల్లసిస్తాం. నేను ఎన్నడూ ఊహించలేదు, కానీ ఇలాంటి కార్యాన్ని దేవుడు నా పక్షంగా, నా కుటుంబ పక్షంగా, నా బిడ్డల పక్షంగా జరిగించాడని చాలా తృప్తి చెందుతాం. సో ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి ప్రియమైన కుటుంబం వెంకటస్వామి కానీ, తర్వాత సొలోమి కానీ, వారు ప్రేమించిన కుమారుడు ఈ కట్టుకున్నట్టు యొక్క చిన్నపాటి గృహమును ప్రవేశం కొరకాయి ఈ యొక్క సమయంలో మనం కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూడటానికి ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడికి ఈ లోకంలో నివసించడానికి కొరకాయ ఒక నివాసం అనేది నిర్మించుకుంటూ ఉంటాడు. ఈ భూమి మీద ఉన్న, ఇక్కడ ఉన్న, అడవులలో నిర్మించే గృహాలు వేరేగా ఉంటాయి. ఆ యొక్క నరమాంస భక్షకులు వారు చేసేట్టుగా, ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను, వీడియోలో చూస్తూ వచ్చాను. ఆ చెట్ల పైన చిన్నపాటి గృహాలు నిర్మించుకుంటూ ఉంటారు. కనుక వారి యొక్క నివాస స్థలాలు అలా ఉంటుంటాయి. క్రింద భూమి మీద నిర్మించుకోరు, వారు చెట్ల పైన ఆ కొమ్మల మధ్యలో నిర్మించుకుంటారు. కొన్ని జాతుల వాళ్ళు నేను చూశాను, ఆ జాతుల వాళ్ళు ఎలాగుంటారంటే ఆ అడవులలో దొరికే పొడవాటైనటువంటి యొక్క చెట్లను నరుక్కొని అక్కడే దగ్గరలోనే ఆ పైన శిఖరాగ్రమలో ఆయటిని యొక్క ఇంటిని నిర్మించి అక్కడ నివాసం చేసుకుంటారు. దాని మీదకి ఎక్కడానికి ఇక్కడి నుంచి కర్రలతోటి మెట్లు కట్టుకుంటారు. నేను చూశాను అవన్నీ వీడియోలో, అందుకని నాకు తెలియదు, లేకపోతే ఇవన్నీ కూడా. సో మనుషుడు నివాసములు రకరకాలు, దానికి అయ్యే ఖర్చులు వేల దగ్గర నుంచి లక్షలు, లక్షల దగ్గర నుంచి కోట్లు కూడా ఖర్చు పెట్టి కట్టుకోవచ్చు, వారి కొన్న స్తోమతను బట్టి. అయితే ఒకటి వాస్తవం, అడవులలో ఆ చెట్ల పైన నిర్మించుకున్న గృహంలో ఉన్న వాళ్ళైనా, వేలకు రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్న వారైనా, లక్షల ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్న వారైనా, కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్న వారైనా ఒకరోజు ఆ ఇంట్లో నుంచి విడిచిపెట్టి శాశ్వతమైనటువంటి యొక్క జీవితంలోనికి వెళ్ళిపోవాలి. కొంతకాలానికి ఆ కట్టుకున్న ఆ ఇల్లు కూడా ఏమవుతుంది కనుక పాడైపోయి శిథిలమైపోతుంది. ఇవన్నీ మనం చూసేవే, ఇవన్నీ మన కళ్ళతోటి చూసేవే, అనుభవించేవే. అయితే చాలాసార్లు మనం కట్టుకుంటున్న గృహమే శాశ్వతము అనుకొని చాలాసార్లు మోసపోతూ మనకు మనమే చాలా నష్టాన్ని తెచ్చుకుంటూ జీవిత యాత్రలో వెళ్ళిపోతాం. యోబు గ్రంథములు అంటాడు, కనుక పిచ్చుకల లాంటి గూడుల లాంటి ఇల్లులను ఏం చేశారట, నిర్మించుకుంటారని. ఆనాడే చీమల పుట్టలాగా లోపల ఎలాగైతే ఉంటాయో అలాగా ఇల్లు నిర్మించుకుంటారని ఆనాడే కనుక భక్తుడు తెలియజేస్తూ వచ్చాడు. సో అంతేకాదు, పరిశుద్ధ గ్రంథములో భూమి యొక్క దిగంత లోపల కూడా నివాసం చేస్తాడని కూడా, ఆకాశం యొక్క లో కూడా పెట్టైన పర్వత స్థలాల్లో కూడా నివాసం చేస్తాడని ఆయనే ఆనాడు వాటన్నిటిని కూడా బయలుపరుస్తూ వచ్చాడు. ఈనాడు కట్టుకుంటున్నాడు మనుషుడు కూడా అలాగే ఇళ్ళలను కూడా అలాగే నిర్మించుకుంటున్నాడు కూడా ఇళ్ళలను. ఎత్తైన పర్వతాల మీద, ఎత్తైన కొండల మీద నిర్మించుకుంటున్నాడు. అలాగనే ఆ యొక్క భూమి యొక్క అడుగు భాగంలో కూడా ఎన్నో గృహాలను నిర్మించుకుంటున్నారు. సో మనుషుడు భూమి మీద, భూమి పైన, భూమి క్రింద నివాసాలు నిర్మించుకుంటున్నాడు. ఎక్కడ నిర్మించుకున్న మానవుడు ఆ యొక్క నివాసమును
తప్పనిసరిగా విడిచిపెట్టాలి. అందుకని వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఒక మాట గుర్తుకొస్తా ఉన్నది. భక్తుడైనటువంటి ఈ యొక్క అబ్రహాము జీవితాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ 11వ అధ్యాయం హెబ్రీ రాసిన పత్రికలో ఏమంటున్నాడో చూద్దాం. హెబ్రీ 11 చదువుదా వచనం 8 నుంచి చదువుతున్నాను. హెబ్రీ రాసిన పత్రిక 11:8 నుంచి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలనది ఎవరికొక వెళ్ళవెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సహా వారసులైనటువంటి ఇస్సాకు యాకోబును వారును గుడారములలో నివసించుచు. ఆ పదాలు గమనించాలి. సో యాకోబు అతని యొక్క అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కనుక అనువారు గుడారములలో నివసించుచు అనే పదం గమనించుకోవాలి. అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైనారు. తర్వాత 10వ వచనం, ఏలయనగా ఎందుకు వారు అలాగ గుడారాలు నివసిస్తూ వచ్చారని చెప్తున్నాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణముల కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అది వారి యొక్క ఎదురు చూపంతా కూడా దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకై వారు ఎదురు చూచుచు ఈ లోకములో వారు గుడారములలో ఏం చేస్తూ వచ్చారట, నివసిస్తూ వచ్చారు. సో గుడారములలో వారు నివసిస్తూ ప్రయాణం చేస్తూ వచ్చారు. అంటే వారికంటూ ఒక చక్కని పక్క బిల్డింగ్ ఏం కట్టుకోలేదు. చక్కని బిల్డింగ్లు ఏం కట్టుకోలేదు వారి కొరకాయ. కనుక అబ్రహాము కానీ ఇస్సాకు కానీ యాకోబు కూడా ముగ్గురు కూడా చాలా స్థితిమంతులే, ఐశ్వర్యవంతులే, చాలా ధనము కలిగిన వారే. ఆయనను వారు వారి జీవితంలో చూసినట్లయితే వారు గుడారాలలో నివసిస్తూ పునాదులు కలిగిన దేవుడే పునాది వేసి దేవుడే దానికి నిర్మాణమును లేకపోతే దానికి ఆర్కిటెక్చర్ డిజైన్ చేసి నిర్మించిన ఆ యొక్క గృహములలో చేరటానికి కొరకై ముందుగానే ఈ భూమి మీద వారు తమను తాముగా సిద్ధపరుచుకుంటూ ఆ విధముగా వారి శాశ్వతమైన ఆ యొక్క నివాసముల కొరకై సిద్ధపడుతూ తాత్కాలికంగా ఉండే దీని కొరకై వారు ఎక్కువైన ఖర్చులు పెట్టలేదు, ఎక్కువైన ధనమును ఖర్చు పెట్టలేదు. సో నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే ఆనాడు అబ్రహామే అలాగా తన జీవిత యాత్రలో నివసించగలిగితే ఈనాడు చిట్ట చివరి దినాలలో క్రీస్తు ప్రభు యొక్క రాకడ దినాలలో ఉన్న మనం మన జీవితాలను కూడా ఎక్కువగా పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే భూ సంబంధమైన గృహాన్ని నిర్మించుకోవాల్సిన ఎవరు చెప్పలేదు. దేవుడే చెప్పాడు మంచి ఇల్లు నిర్మించుకోమని. అయితే ఆ మంచి ఇల్లు కొరకై ఎక్కువైన ధనమును ఖర్చు పెట్టుకొని దానివైపే కనుక నీ ప్రేమను ఎక్కువ పంచుకొని శాశ్వతమైన పరలోక రాజ్యం విషయంలో ఆలోచన లేకుండా ఉండవద్దు అని దేవుడు జ్ఞాపకం చేస్తా వచ్చాడు. ఎందుకంటే వారు గుర్తెరిగారు. అక్కడే ఉందో చూడండి, 11వ అధ్యాయమే 13వ వచనం నుంచి చదువుతున్నాను నేను. 13 నుంచి, వీరందరూ అంటే ఎవరు వాళ్ళు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. వీళ్ళందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవించకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారు ఏం చేశారట? పొందుకోబోయే ఆ శ్రేష్టమైన యొక్క దేశమును దూరము నుండి చూసి మనము పరదేశులము, యాత్రికులం అని వారు గుర్తెరిగి వారు తమ జీవితంలో
ఈ లోకములో విశ్వాసముతో జీవించి మృతులైనారు. ఈరోజు రక్షించబడిన మనందరి జీవితంలో, అలానే వెంకటస్వామి సొలొమోను విషయంలో కూడా మనం కలిగి ఉండవలసిన యొక్క స్వభావం ఇది ఒక క్రైస్తవుడికి. ప్రియమైన వలరా, దూరములో ఆ పరలోక రాజ్యములో మనకున్నట్ని యొక్క శ్రేష్టమైన యొక్క ఆ నివాస పురమును చూస్తూ భూమి మీద మనము పరదేశులము, యాత్రికులమైనామని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మనం. సో పరదేశులం అంటే మనది దేశం కాదు, మనది మరొక దేశం. యాత్రికులం అంటే ఈరోజు ఇక్కడ ఉంటారు, రేపు ఇంకో చోట ఉంటాం. సో పరదేశికి, యాత్రికుడికు స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకోడు. వాడు తన జీవితం తాత్కాలికమైన నివాసం యొక్క కారణం ఏంటంటే వాడికి అర్థమవుతుంది, నాది దేశం కాదు, నేను యాత్రికుడిని, వెళ్ళిపోవాల్సింది ఎక్కడి నుంచి అని తన జీవితంలో ఆ దూరదృష్టి కలిగి, ఆలోచన కలిగి తను ప్రయాణం చేసేట్టుగా ఉన్నట్లుగా మన పితరులను గురించి మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ యొక్క సమయంలో గృహ ప్రవేశము కొరకాయ సిద్ధపడి గృహాన్ని చక్కగా అలంకరించుకొని తీర్చిదిద్దుకున్న ప్రియమైన కుటుంబానికి, చేరి వచ్చిన వారికి, భవిష్యత్తులో ఇల్లు నిర్మించుకోవాలన్న వారికి కూడా జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, కనుక మనము ఈ లోకములో కొంతకాలమే ఉండబోతున్నాం. శాశ్వతము ఉండబోయే ఆ పరలోక రాజ్యము కొరకాయ మనల్ని మనముగా ఇక్కడ ఉండగానే సిద్ధపరుచుకుంటూ మనము ప్రయాణం చేస్తూ ఒకరోజు ఈ యొక్క యాత్ర ముగించాలి. సో ఈ లోకములో సంపాదించి ఎంత చక్కగా కట్టుకున్న ఇల్లు మనతో రానే రాదు. ఇంటిలో ఉన్న ఏ భాగము కూడా మనతో రాదు. అక్కడ దానికి చచ్చిపోయిన వెంటనే ఎక్కడ పెడతారండి శవాన్ని? ఇంటి బయట, ఇంటిలో రూమ్లో కూడా పెట్టరు, లేకపోతే వరండాలో పెడతారు అంతే. ఏమైంది? కట్టుకున్నాడుగా, కష్టపడి సంపాదించి ఎన్నో లక్షలు పెట్టి, కోట్లు పెట్టి కట్టుకున్నాడు కదా. నో, కోట్లు పెట్టి కట్టు, ఇంకా ఇన్ని కోట్లు పెట్టి కట్టు, నేను తీసుకెళ్ళి బయట పెట్టడమే సరిపోయింది రా. సో మనకి అర్థమవుతుంది, చూస్తూ ఉంటాం, ఇవన్నీ చూస్తూ ఉంటామే, కానీ ఏదో గుడ్డెద్దుపోయి చెలో పడినట్టుగా అలాగ ఆలోచించుకుంటూ వెళ్ళిపోతామే. కానీ ఏంటిది మన జీవితం, ఏంటిదని ఒక్కసారి ఆలోచించడానికి ప్రయత్నం కూడా చేయం. ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో ఆలోచించి, మేము యవనస్తుల కోడికలు చూసుకుంటున్నదే. కనుక సామెతల గ్రంథము 24వ అధ్యాయం 30 నుంచి 32 వచనాల్లో అక్కడ కనుక ఒక ద్రాక్ష తోట ఉన్నది, అలాగనే మరొక తోట ఉన్నది. ఆ తోటను చూచి ఆ బాటసారి కనిపెట్టి నేర్చుకుంటున్నాడు, యోచిస్తున్నాడు, బుద్ధి తెచ్చుకుంటున్నాడు. మన జీవితంలో జరిగేవి కానీ, మన చేతులారా చేసుకుంటున్నవి కానీ, వాటన్నిటిని చూస్తున్నప్పుడు మనము కూడా యోచించి బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా జ్ఞానము కలిగి మన ఆత్మీయ జీవితాన్ని, భవిష్యత్తు శాశ్వతమైన జీవితాన్ని జాగ్రత్తగా నిర్మించుకోవాల్సిన బాధ్యత మనది. మరి ముఖ్యంగా సామెతలు 24:32 అంటాడు, దానిని చూచి నేను యోచించా, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకున్నాను అన్నాడు. మరి మన జీవితంలో ఎన్నో చూస్తుంటున్నాం, ఎన్నో ఇల్లులను విడిచిపెట్టి వెళ్ళిపోతున్న ఇంటి యొక్క యజమానులను చూస్తుంటున్నాం. మనం ఏమన్నా ఆలోచిస్తున్నామా, యోచిస్తున్నామా? ఏమైనా బుద్ధి తెచ్చుకొని మన జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకుంటున్నామంటే కొంచెం కూడా లేదు. చూస్తాము, వింటాము, వెళ్ళిపోతాం, మళ్ళీ మర్చిపోతామంటే ఇది రొటీన్ అయిపోయింది మన జీవితంలో. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇప్పటికే ఎన్ని గృహ ప్రవేశాలకు వెళ్ళి ఉంటారు, ఎన్ని గృహాలలో లోపలికి వెళ్ళలో చూసుంటారు. అబ్బా ఏం కట్టాడండి, కనుక ఎలా కట్టారండి, కనుక ఎలా వేసారండి బండలు, చూడు అరమారు చూడు ఎట్లా చేశాడు, పైన చూడు ఎట్లా చేసుకున్నారు. మంచిదే, కానీ
అది మనతో ఉండేది కాదు అని మనం మర్చిపోతాం. ఎప్పుడైతే అది మనది కాదు అని, మనతో రాదు అని ఎరుగుతామో, ఉండబోయే దాని కొరకు మనం ఏం చేస్తాం? నిరీక్షణ కలిగి దాని కొరకు శ్రద్ధతో మనం ఏం చేస్తాము? ప్రయాసపడటానికి ప్రయత్నం చేస్తాం. ఈ రాత్రి నా ఆశ అదే. ఇక్కడ చేరి వచ్చిన వారందరూ గృహప్రవేశం కొరకాయ. ఈ గృహప్రవేశం అయిపోయిన తర్వాత మనము కూడా కనీసం కొంచెం ఆలోచించాలని, వెంకటస్వామి సలోమి కాదు, అలాగే చేరి వచ్చిన మనమందరం, దూరములో దగ్గరలో ఉండి వింటున్న వారందరము కూడా మనం ఒక్కసారి ఆలోచించాలని నా ఆశ. ఆ ఆలోచనలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలని నా యొక్క ప్రయాస. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఏదో వచ్చాం కనుక చూసాం ఇల్లు కనుక వారు ఏదో ఇచ్చారు, పెట్టారు, తిన్నారు, వెళ్ళిపోయాంగా ఉండబాకండి. అలాగ సంవత్సరాలు జీవితాన్ని కనుక నీ యొక్క దొల్లించుకొని పోనివ్వకండి. ఏదైనా ఒక పాఠము నేర్చుకొని ప్రతి సారి కూడా, ప్రతి కూడికలో కూడా, ప్రతి సందర్భములో ఒక పాఠాన్ని నేర్చుకొని వెళ్ళటానికి కొరకు పాఠాన్ని నేర్చుకుంటూ దానిని మన జీవితానికి అమర్చుకోవటానికి కొరకు ఏం చేద్దాము? ప్రయత్నం చేద్దాం. మన జీవితాన్ని దాని ద్వారా ఎలాగ తీర్చిదిద్దుకోవాలో నేర్చుకుంటూ వెళదాం. అలాగా కొంచెము కాలమే ఉన్నది. ఈ కొంచెము కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవటానికి కొరకై మనం ముందుకు వెళదాం. సో మనకు తెలిసిన భాగాన్ని మొట్టమొదటిగా నేను చదవటానికి ప్రయత్నం చేస్తాను. మొదటిదిగా కీర్తన గ్రంథం 66వ అధ్యాయంలో ఒక మాట ముందుగా మీకు ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. నా భాగం కాదు, అయితే నా దినభాగం ఇది. రోజు మధ్యాహ్నం 66వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయన స్తోత్రించుడి. ఇలాగ దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యము ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. మీరు చదివితే తర్వాత 5వ వచనం, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుని ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై. చూడరండి, ఆయన కార్యములను చూడరండి. దేవుడు కిరీట్ని యొక్క సేవకుడు పిలుస్తున్నాడు, దేవుని ఆశ్చర్య కార్యం చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఎస్, ఆకాశము క్రింద భూమి మీద నరుల ఎడల, ఈ మానవుల ఎడల 850 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ 7 ఖండాలలో వారు ఎక్కడన్నా ఉండనండి. ప్రియమైన వాళ్ళరా, ఈ 850 కోట్ల మంది ఎడల జరిగించు ఆయన కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడట. ఎస్, ఆ పదాలే మన జీవితాన్ని భీతిని కొలిపించాలి. భీకరుడు ఆయన. అవును, ఆయన ప్రేమ కలిగిన దేవుడే, వాత్సల్యత కలిగిన వాడే, కృపా సమృద్ధి కలిగిన వాడే, కరుణా వాత్సల్యత కలిగిన వాడే. అదే సమయంలో నరుల ఎడల ఆయన జరిగించు ఆశ్చర్య కార్యములను చూడగా ఆయన భీకరుడుగా, గంభీరుడిగా, భయంకరుడిగా మనకు కనబడుతున్నాడు. అక్కడే అంటాడు 65వ అధ్యాయం 6వ వచనములో, బలమునే నడిగట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు, ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు, జనముల అల్లరిని. ప్రియమైన వారా, సముద్రముల యొక్క ఘోషను, వాటి తరంగముల ఘోషను అణిచివేసేవాడు, తన శక్తిని కనుక నడికట్టుగా కట్టుకొని తన జీవితంలో పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయన కార్యములను ఎవడు వర్ణించగలడు? ఈ భూ ప్రపంచములో మానవుడిని చేస్తున్న కార్యాలను ఎవడు వర్ణించగలడు? ఎవడి చేత కాదు, ఎవరి వల్ల కాదు. అందుకని అన్నాడు ఆ మాట. 127వ కీర్తనలోకి వెళ్ళిపోదాం మనం.
అందుకని ఆ మాట అంటూ వచ్చాడు. 127వ కీర్తన మొదటి నుంచి మనం చూసినట్లయితే అంటున్నాడు, యెహోవా ఇల్లు కట్టించుని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి వారు మేలుకొనుట వ్యర్థమే. ఎస్, ఆయన భీకరమైన కార్యములలో అనేకమైన ఉన్నాయి. అందులో ఒకటి, దేవుడు ఒక పట్టణాన్ని కాపాడకపోతే, ఒక ఇంటిని కట్టుకోవటానికి ఆయన సహకరించకపోతే ఆ ఎన్నడూ కూడా ఆ ఇంటిని ఎవడు పూర్తిగా నిర్మించలేడు. ఎందుకంటే డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకుంది నువ్వే, ఇనుము కానీ, ఇసుక కానీ, చిప్స్ కానీ, సిమెంట్ కానీ, చెక్క కానీ అన్నీ. కానీ దేవుడు నీకు వాతావరణాన్ని, గాలిని, ఎండను, నీటిని, వర్షాన్ని అన్నిటినీ దేవుడు నీకేం చేయాలి? అనుకూలపరచాలి. దేవుడు వాటిని అనుకూలపరచకుండా నువ్వు ఏమీ కూడా చెయ్యలేవు. చాలాసార్లు నేను కదా కట్టుకుంది, నేను కదా నిర్మించుకుంది. చూడండి, మన చాలాసార్లు ఒక 10 సార్లు 20 సార్లు పోయేటప్పుడల్లా ఆ ఇంటిని, ఆ స్ట్రక్చర్ను చూసుకుంటూ చాలాసార్లు మనం ఏమవుతాం? ఏమయ్యాడు? దానియేలు గ్రంథంలో కూడా మన అయ్యగారు ఏమయ్యాడు చూడండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం దానియేలు గ్రంథము 5వ అధ్యాయములో నెబుకద్నెజరు తన రాజ్యాన్ని కట్టుకొని నిర్మించుకున్న తర్వాత ఏమనుకుంటున్నాడు చూద్దానండి. 4వ అధ్యాయం 29 నుంచి చదువుతున్నాను. 12 నెలల గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరనందు సంచరించుచుండగా, అర్థమవుతుందా? తన రాజధాని నగరియగు బబులోను నగరనందంట సంచరిస్తూ చూసుకుంటున్నాడట. ఎలాగెలాగ కట్టాము, ఎలాగుండాయని చూసుకుంటున్నాడట. సంచరించుచుండగా రాజు బబులోనును, ఆ మహావిశాల పట్టణమును, నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించినది కదా అని తనలో తాను, తన బిల్డింగులను, తన పట్టణాన్ని, తన ప్యాలెస్ను, తన యొక్క రోడ్లను, ఆ యొక్క నిర్మించిన ప్రతి దారిని కూడా చూసుకొని మురిసిపోయి ఆశిస్తూ ఆనందముతోటి కేరింతలు కొడుతూ లోపల అనుకుంటున్నాడట. ప్రేమైన వాళ్ళరా, అబ్బా ఎంత చక్కగా నిర్మించబడింది, ఎంత చక్కగా కుదిరింది ఇక్కడ ఈ పని అని తన యొక్క పనిని గురించి, చేసిన విషయాల గురించి ఆలోచించుకుంటున్నాడు. అంతే, తన జీవితంలో అక్కడి నుంచి అడవిలోనికి తరమబడి ఒక పశువు వలె 7 సంవత్సరాలు గడ్డిని జరిగిన స్టోరీ, ఇది కథ కాదు, జరిగిన వాస్తవం. బబులోను యొక్క సామ్రాజ్యమును నెబుకద్నెజరు స్థాపిస్తూ వచ్చాడు. ఆ స్థలమే ఇరాక్ ఉన్నటువంటి స్థలం. అందుకని ఇప్పటికీ వాళ్ళకి అదే మైండ్ సెట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి యొక్క ఇరాన్ యొక్క అధ్యక్షుడు అదే మైండ్ సెట్ అండి. సద్దాం హుస్సేన్, ఇరాక్, వీళ్ళందరిది అదే మైండ్ సెట్స్ ఉంటాయి. కనుక ఎందుకంటే వాళ్ళ ప్యాలెసెస్ చాలా అద్భుతంగా ఉంటాయి, వాళ్ళ నిర్మాణాలు. అది చూసుకొని దాన్ని ఆనందిస్తూ ఉంటుంటారు. అయితే ఎప్పుడైతే నెబుకద్నెజరు అలా చేస్తూ వచ్చాడో తన జీవితం లేకపోతే భయంకరమైనటువంటి యొక్క బంగాళాఖాతపు యొక్క అలలు కొట్టుకొని ఇక్కడ దాకా దాదాపుగా కొలవరిపాలెం దాకా వచ్చేస్తాయి. మీరు ఇక్కడ ఖాళీ చేయకపోతే కానీ మీరందరూ నాశనం అయిపోతారంటే ఇక్కడ మీటింగ్లో ఎవరైనా కూర్చుంటాడా? అక్కడ కూర్చోడు, పెట్టి బేడ సర్దుకొని ఏమేమి ముఖ్యమైన ఉన్నాయో కనుక మంచాలు దుప్పట్లు తీసుకోం, ఏమి ప్రాముఖ్యం ఉండవు వాటిని తీసుకొని ఏం చేస్తాం? సాధ్యమైనంత వరకు ప్రాణాలు కాపాడుకొని వెళ్ళిపోతాం. ఎందుకంటే దగ్గరకు వచ్చింది, పచ్చూరు దాటింది, ఆ భయంకరమైన యొక్క సముద్రపు యొక్క పొంగు దగ్గరకు వచ్చేసిందని చెప్పేసరికి ఇంకేముంది, ఆగమేఘాల మీద మీటింగ్ తర్వాత గరిగట్టినాక మన గోడ పరిగెత్తుకుని వెళ్ళిపోతాం. కలవరం, ఒక వార్త నేను కలవరపరచవచ్చు. ఎస్, మన జీవితంలో మనల్ని కలవరపరిచేవి అనేకమైనవి ఉన్నాయి. ఇంకొక జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 5వ అధ్యాయం వచనం 4వ వచనం చదువుతున్నాను. 4 నుంచి
వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయలు వాటితో చేసిన దేవతను స్తుతించుచు ద్రాక్షరసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పోత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయట చూడగా అతని ముఖము వికారమాయను. అతని మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వడలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచు ఉండెను. కనుక 9వ వచనం కూడా, అందుకు రాజు బెల్షాజర్ మిగుల భయాక్రాంతుడై తన అధిపతులను విస్మయమందునట్లుగా ముఖ వికారము గలవాడు. చక్కగా గ్లాసుల్లో మందు పోసుకొని తాగుతున్నారు. తాను, తన రాణులు, తన ఉపపత్రులు, తన అధిపతులు అందరూ కూడా జలసా చేస్తున్నారు. ఖుషీగా ఉన్నారు. ప్రేమ జలసాగా చక్కగా తాగుతున్నారు. అంతలోనే ఒక హస్తం రాజుగారి దర్బారులో ఉన్న ఆ ప్యాలెస్ రూములోకి ఒక హస్తం, అదృశ్యమైన హస్తం వచ్చేసింది. మనిషి కళ వల్ల ఒక హస్తం వచ్చింది. ఆ హస్తము గోడ మీద ఏదో రాస్తూ వచ్చింది. రాస్తూ ఉండగానే ఇతని ముఖమట వికారమైపోయిందట, కలవరం వచ్చేసిందట. మోకాళ్ళు అవన్నీ కూడా వడలిపోయినాయి. మోకాళ్ళు గడగడ కొట్టుకొనుచు వణుకుచూ ఉన్నాడట. చూసారా, ఒక వార్త కనుక ఆనాడు ఉన్నట్టు యొక్క రాజుగారిని, ప్రజలను కలవరమునకు గురి చేస్తుంది. అలాగనే ఒక చిన్న సన్నివేశం, ఎన్నడూ చూడని ఒక దృశ్యం, అక్కడ చేతులతో రాస్తూ ఉన్నారు. ఆ రాస్తూ ఉన్నట్టు యొక్క అక్షరాలు ఒక అరగంట రాసిన తర్వాత కొన్ని గంటల తరబడి అక్షరాలు అలాగే గోడ మీద నిలబడిపోయినాయి. ఎవరొచ్చారో, ఏది ఎలా రాశాడో అక్షరాలంటే కూడా తనకు అర్థం కాల. చూస్తూ ఉండగానే గడగడ వణికిపోతూ కలవడి పడిపోతూ వచ్చాడు. ఎస్, ఈ రాత్రికాల సమయంలో నీ కలవరానికి కారణం ఏంటిదో నాకు తెలియదు. నీ కలవరానికి కారణం ఏంటిదో నాకు తెలియదు. ఒకవేళ నాకే కలవరం లేదని ఒకవేళ విర్రవీగుతూ ఉంటే, అక్కడ ఉన్న హేరోదు రాజుకు వలె, ఇక్కడ ఉన్న బెల్షాజరు రాజుకు వలె నిన్ను కలవర పెట్టడము దేవుడికి ఒక పని కానే కాదు. ఒక క్షణములో నిన్నేం చేయగలడు దేవుడు? కలవర పెట్టగలడు. కొంతమంది బయటికి చాలా గంభీరంగా ఉంటారు, కానీ లోపల చాలా భయిస్తుంది. ప్రతి చిన్నదానికి ఏమవుతాము? ఇక్కడ చాలా మంది అలాంటి పరిస్థితి. ఎస్, ప్రతి చిన్నదానికి కలబరి పడిపోతాం మన జీవితం. అవును, ఆనాడు ఆ శిష్యులను వెంటాడుతున్న కలవరం అనేకమైనవి ఉన్నాయి. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారైన ఆయన, తమ గురువుగా ఉన్న ఆయన వారిని విడిచిపెట్టి ఆయన శాశ్వతముండే పరలోక రాజ్యానికి వెళ్ళిపోబోతున్నాడు. ఇక ఆయన వారిని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాడు. సో ఆ కలవరం ఉండవచ్చు. భవిష్యత్తులో మన పరిస్థితి ఏంటిది, ఏమవుతుందనే కలవరం ఉండవచ్చు. మనకు తోడుగా ఉండేది ఎవరు అనే రకరకాల కలవరాల్లో వారు ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ మీ హృదయములను కలవరపడనియొద్దని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, చాలా ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ప్రేమైన సంఘమా, ప్రేమైన సహోదరి సహోదరుడా, అయితే మొదటిసారి మాట్లాడిన మాట ఒకటైతే రెండోసారి మొదటిసారి కలవరపడకూడని చెప్పి ఏం మాట్లాడుతూ వచ్చాడు? వెళ్దాం యోహాను సువార్తకి. యోహాను సువార్త 14వ అధ్యాయం చదువుతున్నాను నేను మొదటి నుంచి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవునిని విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ నేను వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని. సో మొదటిదిగా కలవరపడనివ్వద్దని చెప్పి, నా తండ్రి యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నేను వెలుచున్నాను,
మీ కొరకే స్థలము సిద్ధపరచవెనుచున్నాను. స్థలము సిద్ధపరిచిన తర్వాత నేను వచ్చి మరలా మిమ్మల్ని నాతో ఉండటానికి కొరకై మిమ్మల్ని తీసుకొని పోబోతున్నాను. సో నేను మొదటిగా అదే చెప్తున్నాను ఇక్కడ. ఒకవేళ దేనిని బట్టాను నాకు ఇల్లు లేదని, ఒక మంచి ఇల్లు లేదని ఒకవేళ నువ్వు కలవరపడుతున్నావేమో, జాగ్రత్త గుర్తుపెట్టుకో, ఆయన నీ కొరకాయ నా కొరకాయ ఇల్లు కట్టించుకున్న వారి కొరకాయ, ఎప్పటికీ ఇల్లు కట్టించుకునే వారి కొరకాయ ఆయన పరలోక రాజ్యములో ఒక స్థలమును సిద్ధపరచ ఆయన ఏం చేశాడు? వెళ్ళాడు. ఆ ఈ స్థలమును సిద్ధపరచుచున్నాడు. సిద్ధపరచడం అయిపోయిన వెంటనే ఆయన ఏం చేస్తాడు? వచ్చి ఆయన స్థలములో ఉండటానికి కొరకాయ మనలను ఆయన కొనుక్కోబోతున్నాడు. అయితే ప్రశ్న, ఆ పరలోక రాజ్యములో నీ కొరకు కూడా ఇల్లు నిర్మించబడుతుందా? ఆ ధైర్యము నీకున్నదా? ఆ నిరీక్షణ నీకున్నదా? ఈ లోకములో ఇల్లు కట్టుకొని దీనిని చూసుకొని, లేకపోతే ఇల్లు కట్టుకోవాలని దీని కొరకే ప్రయాసపడుకుంటూ వెళ్ళిపోతూ జీవిత యాత్రలో దాని కొరకైన ఆలోచన లేకుండా ఉన్నావా? ఆ పరలోక రాజ్యములో ఇల్లు నిర్మించడానికి కొరకాయ స్థలమును సిద్ధపరచడానికి కలిగి వెళ్ళాడు వేరు దేవుడు. ఎవరికి? అందరికీ కాదు, అందరికీ కాదు, కొందరికే, కొందరికే, కొందరికి. సో రెండవసారి కలవరపడని వద్దని చెప్పినప్పుడు ఏం మాట్లాడుతూ వచ్చాడు చూద్దాం రండి. వచనము 27 నుంచి చదువుతున్నాను. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి వెరవా. సో రెండవది శాంతి, సమాధానం, ప్రశాంతత లేక అన్నీ ఉన్నా కూడా ఇంటిలో చాలా కుటుంబాలలో సమాధానం ఉండదు. అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ నిద్ర రాదు, నిద్ర రాదు. చాలాసార్లు ఇలాగ చెప్పటం మీరు వినుంటారు, నేను విన్నాను. ఈ మధ్య ఒక తోటకు వెళ్ళాను. సరిగా ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చాడంట మనవడెవరు. వచ్చి సరిగా అర్ధరాత్రి వచ్చాడు, తెల్లవారుజామున వచ్చాడు. వచ్చిన తర్వాత ఏసీ వేసుకొని పడుకున్నాడట. ఏసీ వేసి పడుకున్నా కూడా పొరలాడుతూనే ఉన్నాడు, కానీ నిద్ర రావట్లా. కొట్టకలాడుతున్నాడు. మనవాడిని అడుగుతుందట, వాళ్ళకి ఇంట్లో ఉన్నట్టు ఒక తాతమ్మ నాయన ఉండేవాడు. ఏందిరా నిద్ర పట్టట్లేదు, పొరలాడుతున్నామంటే నిద్ర రావట్లేదు నాయన, మా అమ్మమ్మ అంటున్నాడు. నిద్రపోవటానికి మంచం ఉంది కనుక, ఎండకి తట్టుకోవడానికి కొన్ని చక్కని ఏసీ ఉంది, అన్నీ ఉన్నాయి, ఫ్రిడ్జ్లో కావాల్సిన తినడానికి అన్నీ ఉన్నాయి, కానీ ఏం కావట్లేదు, నిద్ర. ఎస్, అందుకని అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా ఇవ్వట్లేదు. సో కలవరపడవద్దు. నేను పరలోక రాజ్యములో మీ కొరకు స్థలము సిద్ధపరచగలుగుతున్నాను, భయపడవాకండి, మీరు కలవరపడవద్దు, నా శాంతిని, నా సమాధానమును మీకు ఇవ్వటానికి వచ్చానని మాట్లాడుతూ వచ్చాను. ఈ మధ్యలో ఆయన ఈ పదం మాట్లాడుతూ వచ్చాడు. 23వ వచనం. ఈ మధ్యలో ఈ యొక్క మాటలు మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్దాం. 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. నేను ఈరోజు ఈ వచనాన్ని చదవటం, ధ్యానించటం ప్రారంభించాను. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొంటాడు అంటే అర్థమైంది. అంటే మీకేం అర్థమవుతూ వచ్చింది? నేను వెంటనే కొన్ని ఉదాహరణలను రాసేసుకున్నాను, నా మైండ్లోకి వచ్చినాయి, ఉదాహరణ రాసుకున్నాను. ఇప్పుడు గమనించండి, భార్యాభర్తల మధ్య ఒక చిన్న పోలిక చెప్తాను మీకు. భార్యను భర్త ప్రేమించేవాడైతే, జాగ్రత్త గమనించాలి, భార్యను భర్త ప్రేమించేవాడైతే తన భార్య మాట ఏం చేస్తాడు?
వినటానికి సర్వసాధారణంగా ఇష్టపడతారు. అలాగనే తన భార్య తనని ప్రేమించేదైతే, తన భర్తను ప్రేమించేదైతే, ఆ భార్య తన భర్త మాట ఏం చేస్తుంది? వింటుంది. ఇది జరిగే వాస్తవం, ఇళ్లలో జరిగే వాస్తవం. అంటే ఆ మాట వినటం అనేటి దాని వెనకాల ఏం కనబడుతుందంటే, ఆ మాట వినటానికి ఆయన ప్రేమిస్తున్నాడు నన్ను, లేదా ఆమె నన్ను ప్రేమిస్తూ ఉన్నది. సో ప్రేమించుట అనేటువంటిది ఏం చేస్తుందంటే, ఎదుటి వ్యక్తి యొక్క మాట వినటానికి కొరకు మనం ఏం చేస్తుంది? దోహదపడుతుంది. ఇప్పుడు ఎదుటి వ్యక్తిని మనం ప్రేమించలేకపోతే మనం ఏం చేయలేం. మాట అక్కడే 3 సార్లు రాయబడింది. చూడండి ఆ పదం కనుక 14వ అధ్యాయములోనే ముందర 15వ వచనం చదువుతున్నాను, గుర్తుంది, గమనించాలి. మీరు నన్ను ప్రేమించిన ఎడల, గమనించాల పదం మొదటిసారి అక్కడ రాశారు. రెండవది 21వ వచనం, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. గమనించాల పదం ముందర 15వ వచనములో మీరు నన్ను ప్రేమించిన ఎడల అన్నాడు. 21వ వచనములో నన్ను ప్రేమించువాడు అన్నాడు. ఇక్కడ 23వ వచనంకి వచ్చరికి ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అన్నాడు. 3 సందర్భాలలో నన్ను ప్రేమిస్తే ఇక్కడ కూర్చున్న మనం గృహమును నిర్మించుకునే యొక్క ప్రియమైన కుటుంబం, ఇప్పటికే గృహాలు నిర్మించుకున్న వారు, అలానే గృహాలు నిర్మించుకోవాలన్న ఆశ కలిగిన వారు, ఒక్కసారి జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినటానికి కొరకు ప్రయత్నించే. ఎందుకు ఈ మాట తీసుకొస్తున్నానంటే, ఆ 23వ వచనం చివరి భాగం అది ప్రాముఖ్యమైనది. అసలు మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము. సో దేవుడు మనము కట్టుకున్న ఇంటిలో నివాసం, ఆయన మనతో నివాసం చేస్తానని ఆయనే చెబుతున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. మన మీద నివాసం చేయమని అడగటం కాదు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేస్తామని ఆయనే మాట్లాడుతున్నాడు. ఎవరు? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అని సంబోధిస్తూ ఉన్నే ఆ ప్రభుని యేసే మేము అతని యొద్దకు వచ్చి అతనితో మేము నివాసము చేస్తాం అతని యొద్ద అంటున్నాం. సో ప్రియమైన సంఘమా, ఒక నూతనమైన గృహములో దేవుడు మనతో నివసించాలని ఆశిస్తే, లేకపోతే దేవుడు మనతో పాటు నూతన గృహములో ఆయన నివసించాలని కోరుకొని నీవు గాని ఆశించినట్లయితే మనము చేయవలసిన పనిని చెబుతున్నాడు పైన. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, ఎస్, ప్రేమిస్తేనే మనము మాట వింటాం, ప్రేమించకపోతే మాట వినము కదా. సహజం ఇది మన జీవితంలో, మన కుటుంబాలలో జరిగే యొక్క విషయం. అతని మీద మనకు అయిష్టం ఉంటే, ద్వేషం ఉంటే అతని మాట మనం ఎందుకు వింటాం? వినలేం. ప్రియమైన సంఘమా, ఇక్కడ నేను మీకు 5గురిని జ్ఞాపకం చేస్తాను. దాదాపుగా చాలా రాసుకున్నాను. కనుక ప్రేమించటము, మాట వింటాం అంటే దానికి ఎగ్జాంపుల్గా ఆ దేవుని దగ్గరకు తీసుకురావడానికి ముందుగా వీరిని మీకు ఉదాహరిస్తే మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. దేవుని మాట వినటం అంటే ఆయనను ప్రేమించటమే అనేది మనకు అప్పుడు అర్థమవుతుంది. దాని కొరకే నేను ఈ ఉదాహరణ తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. రండి, మొదటిదిగా నేను ఎంచుకున్నట్టు యొక్క భాగం ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయంకి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయం. వీరు దేవుడిని ప్రేమించేవారు అని అనటానికి రుజువుగా ఇక్కడ ఒక కుటుంబ వ్యవస్థను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను.
సో దేవుడు ప్రేమించేవాడు. మనం చదువుకున్న మాట గుర్తు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును. అక్కడి నుంచి వస్తున్నాం. సో ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అంటే ఎలాగుంటుందో చూడటానికి వస్తుంటున్నాం. 35వ అధ్యాయము వచనం 1 నుంచి చదువుతున్నాను నేను. యోషియా కుమారుడైన యోధారాజును యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేకాబీల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షరసమని సెలవీయగా. గమనించాలి, దేవుడు మాట్లాడుతున్నాడు యిర్మీయాతో. యిర్మీయా, నువ్వు మందిరం దగ్గరికి వెళ్ళు. మందిరంలోనికి రేకాబు యొక్క కుమారులను పిలిపించు. ఇజ్రాయేలు యొక్క జాతిలో ఒక వంశం అన్నమాట. కనుక రేకాబీలనే వాళ్ళు ఒక తెగ. ఈ రేకాబీలనే వారిని నువ్వు మందిరానికి పిలిపించి వారి దగ్గరికి కనుక త్రాగుటకు వారికి ద్రాక్షరసమి గ్లాసులో పోసి ఏం చేయి, ద్రాక్షరసమును ద్రాక్షరసాన్ని అని దేవుడు యిర్మీయాకు చెప్పాడు. ఇప్పుడు యిర్మీయా వెళ్ళి వారిని పిలుచుకొని వస్తున్నాడు. ఇప్పుడు చదువుదాం, 5వ వచనంకి వెళ్దాం. ఆ మధ్యలో వచ్చిన తర్వాత మీరు చదువుకోండి. నేను రేకాబీలు ఎదుట ద్రాక్షరసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసము త్రాగుడని వారితో చెప్పగా, వారు, మా పితరుడకు రేకాబు కుమారుని యోహానాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షరసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షరసము త్రాగం. 7వ వచనం కూడా, మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులైనట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించును. కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యోహానాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము గాని, మా భార్యలు గాని, మా కుమారులు గాని, మా కుమార్తెలు గాని ద్రాక్షరసము త్రాగుటయే. మీ తర్వాత 11 వచ్చిందాక రాసుకోరు. దేవుడిని ప్రేమించటం అంటే అది. ఇప్పుడు రేకాబు వంశీయుడైన యొక్క యోహానాదాబు వారి పిల్లలకి చెప్తూ వచ్చాడు. అయ్యా, మీరు ఎప్పటికే కానీ మీరు మీ తర్వాత మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు, మీ తరముల వరకు, అర్థమైందా? దేవుడు ఈ భూప్రపంచాన్ని ముగించేంత వరకు రేకాబు వంశీయుడి యొక్క నా జీవితంలో పుట్టిన యోహానాదాబు అనేవాడు ఒకడు ఉన్నాడు అక్కడ. వారి పిల్లలు, కొడుకులే గాని కూతురులే గాని చెప్పేశాడు ఆనాడే, మీరు ఎట్టి పరిస్థితులలో ఎన్నడే కానీ ద్రాక్షరసమును చేయించకూడదు, ముట్టకూడదు, త్రాగకూడదు. మీ కొరకై ఒక సొంత ఇల్లును మీరేం చేయకూడదు, కట్టుకోకూడదు. మీ కొరకై పొలాలను కొనకూడదు. మీ కొరకై విత్తనాలు విత్తి నాటి పొలాలు మీరేం చేయకూడదు, చేయకూడదు. మీరు పరదేశులై యాత్రికులుగా వెళ్ళిపోవస్తుందే కానీ మీరు ఎన్నడూ కూడా ఎక్కడ కూడా స్థిర నివాసం కొరకై మీరు పర్మనెంట్ గా ఒక చోట ఉండవద్దు అని వారి పితరుల యొక్క నాయకుడైన రేకాబీ వంశస్థుడు యోహానాదాబు చెప్పిన మాటను దేవుడి మాటగా ప్రేమించి యిర్మీయా దినముల వరకును కూడా దానిని వారు పాటిస్తూ, యిర్మీయా చెప్పినప్పటికీ ప్రవక్త దేవుడు చెప్పాడయ్యా తాగమని అన్నా కూడా వారు ముట్టటానికి కానీ తాగటానికి కానీ వారు ఏం చేయలేదు, ఇష్టపడాలి. ప్రేమైన సంఘమా, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట ఏం చేస్తాడు, గైకొనటం అంటే అది. ప్రేమించటం అంటే అది. రేకాబు కుమారుడైన యోహానాదాబు తన కుమారులు తరతరముల కొరకు రేకాబును ప్రేమించారు, యోహానాదాబును ప్రేమించారు. వారి సృష్టికర్తని దేవుడిని ప్రేమించారు కనుకనే వారు చెప్పిన మాట మీద స్థిరపడి అప్పటి వరకు వాళ్ళు ఏం చేశారు. నేను ఒకటే చెప్తున్నాను, గృహములో ప్రవేశించబోతున్న కనుక ప్రియమైన కుటుంబానికి
ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును. చాలా చూడటానికి సింపుల్గా ఉంది ఆ పదం, కానీ ఈరోజు నేను ధ్యానించడానికి కూర్చున్నప్పుడు నా మనసులోకి తీసుకొచ్చాడు ఈ ఆలోచన. ఏంటిది ఆయన నిన్ను ప్రేమించడం అంటే ఏంటిది? అవసరమైతే నీ ఎదుట పెట్టిన ఎలాంటి విషయాలైనా సరే ముట్టటానికి కూడా నువ్వేం చేయకూడదు. దేవుడు అది నిశ్శబ్దమని చెప్పాడు, నీవు అలాగే చెయ్యవద్దని చెప్పాడు. వారి పితరుడు కనుక వారికి చెప్పిన మాట, ఇల్లు స్థలము కూడా కొనటానికి లేదు, వారు పర్మనెంట్ బిల్డింగ్ గాడు కట్టడానికి వెళ్ళలేదు, పొలము విత్తనం వేయటానికి కూడా వెళ్ళలేదట వారికి. చూడండి ఎలాంటి కండిషన్స్ను వాళ్ళు అనుసరిస్తూ వచ్చారు. అంటే ప్రేమించేవాడు ఏం చేస్తాడండి, ఈ కండిషన్ ఎలాగున్నా కూడా దాన్ని ఏం చేస్తాడు, శిరసావహిస్తాడు. ప్రేమించటం అంటే అది. మనం సంకన బైబిల్ పెట్టుకొని పోయి మందిరానికి పోయి నేనేదో ప్రార్థన చేశాను, నేనేదో ఆరాధన చేసేసాను, నా పని అయిపోయింది అనుకొని సంకన కొట్టుకొని వచ్చేస్తుంటున్నామే, దేవుని ప్రేమిస్తున్నాం. అది కాదు ప్రేమ అంటే. ఇదిగో ప్రేమ అంటే చెప్తున్నాడు ఇక్కడ మాట. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట వాడు ఏం చేస్తాడు, గైకొంటాడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా చేసిన ప్రమాణమును మరి ఎన్నడకూడా వెనక్కి తీసుకొనే తన జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చినప్పటికీ రేకాబు కుమారుడని యోహానాదాబు తన పిల్లలు ఆ విధముగా ప్రేమించారు కాబట్టి వారి పితరుడు మాట గైకొని నేటి వరకు స్థిరముగా ఉన్నారు. ఇర్మియా కూడా ఆశ్చర్యపోయాడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో గృహ ప్రవేశాలలోకి వెళ్ళి కొత్త ఇల్లు కట్టించుకున్న ప్రియులారా, మీతో దేవుడు ఉండాలంటే మీ ప్రేమ ఎలాగ ఉన్నదా? రేకాబు కుమారుడని యోహానాదాబు యొక్క పిల్లలకు వలె దేవుడిని ప్రేమించి ఒక నిబద్ధతతోటి ఖచ్చితత్వముతోటి ఒక గీత కనుక గీయబడింది. ఆ గీత లోపలే నేను ఉండాలని షరతు నియమించాడు యోహానాదాబు. అలాగనే పాటిస్తూ వచ్చారు. నువ్వు ఎలాగుంటున్నావు, నేను ఎలాగుంటున్నాను? 100 సంవత్సరాలు గడుస్తున్నా కూడా వారు గీతను ఏం చేయలేదు, దాటలేదు. అప్పుడంటే వారికి ఏమీ లేదు కాబట్టి అవి చేశారు. ఇప్పుడంటే కుదురుతుందండి, వారు నో మాట కూడా మాట్లాడలేదు. అదే చెప్తూ వచ్చారు ఇర్మియాకు. అప్పుడు ఎలాగున్నారు మా పితరులు, ఇప్పుడు కూడా మేము అలాగనే 100 సంవత్సరాలు అయినా కూడా మేము ఆ పద్ధతి మార్చుకున్న వాళ్ళమే మేము. కానీ ప్రేమించటం అంటే అదండి దేవుడు. ఈ రాత్రి రేకాబు కుమారుడని యోహానాదాబుకు వలె దేవుడిని ప్రేమిద్దాం, దేవుని యొక్క ఆజ్ఞలను పాటిద్దాం, దేవుడి కొరకై ఒక పద్ధతి కలిగి జీవితాన్ని కట్టుకుందాం. అలాగా మన పిల్లలకి నేర్పిస్తాం. మన పిల్లలకి ఏం చేద్దాము, మనకే రావట్లా, మన పిల్లలకి నేర్పిస్తాం. మనం ఆ తేజగాడు ఎక్కడున్నాడు? ఉన్నాడు, వచ్చాడా? ఏడు అసలు కనబడలా. అంతే మరి, ఉన్నాడు మన నాడు అడ్రస్ ఎక్కడ ఉంటాడు అది తేజ. ఎందుకంటే మనము నేర్చుకోము, మన పిల్లలకి ఏం చేయము. ఏమన్నారండి కోరో కుమారుడు, చూడండి పోయాడండి, వాడు ఎక్కడ ఉంటాడు, నీకు ఎందుకులే కానీ వస్తాడు, మీటింగ్ అయిపోయిందో వస్తాడు, తింటానికో వెనుక వస్తాడు, నిద్రపోవడానికి రావాలిగా. కీర్తన గ్రంథం. ఎందుకంటే పిల్లలు ఈరోజు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు మనకు చెబుతున్నారు అన్నమాట. మీరు చూసుకోండి. రండి 44వ అధ్యాయం, 44 కీర్తనలు 1 నుంచి చదువుతున్నారు. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా వినియున్నాము, మా పితరులు దానిని మాకు వివరించింది. ఎవరున్నారండి ఈరోజు?
పొద్దున్నే లేచి పిల్లల దగ్గర కూర్చోబెట్టుకొని దేవుడు ఇలా చెప్తున్నాడని ప్రార్థన చేసుకుని పిల్లలకు చెప్పేవాడు ఎవడని ఉన్నాడు కుటుంబాలలో? దాదాపుగా నాకు తెలిసి జాగర్లమూడిలో 99% మంది కుటుంబాలలో ఎవరు లేరు. మా పితరులు మాకు వాటిని ఏం చేశారు? వివరించితిరి. ఎస్, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం, దీనికి పూర్తి యాంటీబయాటిక్ మాట. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం చదువుదాం 10వ వచనం నుంచి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరము ఒకటి పుట్టింది. దేవుని కార్యములైనను ఎరుగని తరం పుట్టింది. ప్రస్తుతం అదే పరిస్థితి ఉంది. కానీ మనం చదువుకున్న 44వ అధ్యాయంలో కోరహు కుమారులు మాట్లాడుతున్నారు, మా పితరులు మాకు వాటిని ఏం చేశారు? వివరిస్తూ వచ్చారు. మా పితరులు మాకు వాటిని వివరిస్తూ వచ్చారు. రేకాబు వంశీయుడని యోహానాదాబు తన పిల్లలకి చెప్పాడు, తన పిల్లలకు వాళ్ళ పిల్లలకు వాళ్ళు చెప్తూ వచ్చారు. అలాగా ఇప్పటి వరకు కొన్ని వందల సంవత్సరాల నుంచి దానిని వారు దేవుడిని ప్రేమిస్తున్నామని దాని గుర్తుగా వారు ఆయన మాట వింటూ కుడికైన ఎడమకైన తప్పిపోకుండా వారి జీవితాలను కట్టుకుంటున్నారు. ఈనాడు క్రైస్తవత్వములో ఈనాడు దేవుడి మందిరానికి వస్తున్న 195 మందికి జీవితాలలో ఈ పరిస్థితి లేనివారే. మరి నువ్వు ఎలా చెప్పగలవు నేను దేవుని ప్రేమిస్తున్నానని? ఎన్నిసార్లు దారి తప్పేమో చూడండి, ఎన్నిసార్లు గీత దాటేమో చూడండి, ఎన్నిసార్లు దేవుడు పెట్టిన షరతులను మీరేమో చూడండి మన జీవితంలో. ఒక్కసారి మన అంతరంగాన్ని పరిశీలన చేసుకుంటే మనకే అర్థమవుతుంది. సో నువ్వు ప్రేమించిన వాడు దానవైతే ఆయన మాట వింటావు. ఎప్పుడైనా మాట వింటావో ఆయన వచ్చి మనతో పాటు మన గృహములో నివాసమైన చేస్తాం. సో రేకాబు కుమారులను మొట్టమొదటిగా జ్ఞాపకం చేస్తాను. మీకు 2వ భాగానికి వెళ్తున్నాను. రండి, యెహెజ్కేలు గ్రంథంకి వెళ్తున్నారు. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం రండి. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం. నేను మర్మాలని చెప్పట్లేదు, ఉన్న విషయాలే చెప్తుంది. 9:30 ముగిద్దాం అనుకున్నాను, అయిపోయింది 9:30. సరే, నేను త్వరగా ముగించేస్తాను. 24వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుదాం. దేవుడిని ప్రేమించడం అంటే మొదటిగా రేకాబు కుమారుని యోహానాదాబుని చూస్తూ వచ్చినాం. రెండోదిగా యెహెజ్కేలు చూస్తాం. ఇక్కడ మనము 24:15 వచనం నుంచి. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చింది. ఏం చెప్పిందట? నరపుత్రుడా, నీ కన్నుల కింపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడవద్దు. మృతుల కొరకై విలాపన చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడుము. నీ శిరోభూషములు ధరించుకొని పాదరక్షలకు తొడుకొనవలను. నీ పెదవులు మూసుకొనవద్దు, జనుల ఆహారమును భుజింపవద్దు. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. యెహెజ్కేలా, నరపుత్రుడా, ఇదిగో నీ కన్నులకు ఇంపైన దానిని ఒక్క దెబ్బతో ఏం చేయబోతున్నాను? తీసేవద్దు. ఏడవద్దు, విలాపించవద్దు, విలపించవద్దు, ఇలాగే చేయవద్దు. నువ్వు అలాగ భోజనం చేయవద్దు, ఏం చేయవద్దు. నువ్వు ఎలాగ పరిచయం చేసుకుంటూ పోతున్నావు నా కొరకై అలాగేం చేయని దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అతడు నా మాట ఏం చేస్తాడు? గైకొను. ఇప్పుడు చెప్పాడు కదా యెహెజ్కేలుతో దేవుడు. చెప్పిన వెంటనే తర్వాత వచ్చిన చదువుదాం. ఇప్పుడు రండి, 18వ వచనం. ఉదయమందు జనులకు నేను ప్రకటించుతుని, సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు మరునాటి ఉదయమున నేను. ప్రేమించటం అంటే ఇదే. దేవుడిని ప్రేమించటం అంటే ఇదే. నీ కంటికింపైన దానిని, శ్రేష్టమైన దానిని నేను ఒక్క దెబ్బతో తీసేయబోతున్నాను, నువ్వు బాధపడవద్దని చెప్పాడు. ఏంటిదా అనుకున్నాడు, తనకు అర్థం కాల. అయితే దేవుడి మాట ప్రకారంగా తను తీసుకొని వెళ్ళి ప్రచారం చేస్తున్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. సాయంకాలం ఇంటికి వచ్చేసరికి తన భార్య ఏమైపోయింది? శవమై. ఏడవలేదు,
ప్రలాపించలేదు, ప్రలాపించే వారి కొరకైన భోజనం పెట్టలేదు, ఏమీ చేయలేదు. మళ్ళీ యథావిధిగానే పరిచయ కొరకు ఏం చేశాడు? ప్రేమైన సంఘమా, దేవుడిని ప్రేమించటం అంటే ఎంత త్యాగం అవసరం అవుతుందో చూడండి. ఇక్కడ రేకాబు కుమారుని యోహానాదాబు తన పిల్లలందరూ కూడా ద్రాక్షరసం అనే కానీ ముట్టనే లేదు. వారు ఇల్లులు కట్టుకోలేదు, గుడారాలు నివసిస్తూ వచ్చారు. పొలాలు కొనుక్కోలా, ఆస్తిపాస్తులు కొనుక్కోలేదు. విత్తనం వేసి పొలాలు వేసి వారు పంటలను సమకూర్చుకోవాలా, ప్రయాణమస్తమై గుడారాలు నివసిస్తూ వెళ్ళిపోతూ వచ్చారు. దేవుని ప్రేమిస్తూ. ప్రేమ ఎంత త్యాగం. రెండవదిగా యెహెజ్కేలు తన భార్యను పోగొట్టుకోవలసి వచ్చినా దేవుడిని ప్రేమించే విషయంలో ఎక్కడ కూడా వెనకంజా. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొంటాడు. ఎస్, రేకాబు కుమారుడని యోహానాదాబు దేవుడిని ప్రేమించడానికి రుజువుగా మనం చూస్తూ వచ్చిన. రెండవది, యెహెజ్కేలు తన జీవితంలో గొప్ప ప్రవక్త, రాజవంశీకుడు, కనుక అద్భుతమైన యొక్క పరిస్థితులు కలిగిన వాడు, చక్కని భార్య, చక్కని పరిస్థితులు కలిగిన వాడు. అయితే ఒక్క దెబ్బతో తీసివేసిన కృంగిపోకుండా దేవుని ప్రేమిస్తూ దేవుని సేవ చేసుకుంటూ వెళ్తూ వచ్చాడు. సో దేవునిని ప్రేమించటంలో త్యాగం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏదో వచ్చి కూర్చొని భజన చేసిపోతే నేను దేవుని ప్రేమిస్తున్నానంటాము, అది ప్రేమ కాదు. అది ఏం ప్రేమ అంటే కపట వేషధారణతో కూడిన ప్రేమ. మన జీవితాన్ని కోరుకుంటుంది. పరమగీతములు ఏమన్నాడండి ఆ ప్రేమ గురించి చెప్తూ? పరమగీతముల గ్రంథం చివరి అధ్యాయం, పరమగీతముల గ్రంథము చివరి అధ్యాయము వచనం 6వ వచనం చదువుతున్నాను నేను. ప్రేమ మరణమంతా బలవంతమైనది, ఈర్ష్య పాతాళ